వెల్కమ్ టు శ్రవణస్ మీడియా. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి గంటకు పైగా సమయం గడిపారు. ఈ భేటీలో రాజకీయ అభివృద్ధి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా మోదీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి విచారించారు. ఈ భేటీల వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని నెక్స్ట్ అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు సాయాన్ని మోదీ కోరుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా 9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. నారా లోకేష్తో ఫిట్నెస్, ఆరోగ్యం గురించి మాట్లాడారు. లోకేష్ మరింత బరువు తగ్గకుండా ఉండాలని మోదీ సలహా ఇచ్చారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా కొనసాగింది. వివిధ అంశాలపై అభిప్రాయాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కొనసాగించాలని చంద్రబాబు కోరుతూ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు మోదీ భేటీ వ్యక్తిగత, స్నేహపూర్వకంగా అభివృద్ధి చర్చలతో సాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబంతో కలిసి గడిపిన క్షణాల పట్ల మోదీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా ప్రధాని మోదీ సందర్శన కుటుంబానికి మరపురాని క్షణమని పోస్టు చేశారు. అయితే ఈ భేటీలో ఆంధ్ర తెలంగాణ సంబంధాలు, ఎన్నికల వ్యూహాలు చర్చకు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబుతో కూడా చర్చలు సాగాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మోదీ తన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిని తమతో కలిసి పనిచేయమని కోరడం హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి మోదీ ఆహ్వానిస్తున్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబుకి శిష్యుడే. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఇప్పటికీ ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు తెలంగాణ సీఎం. అయితే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు సీఎం రేవంత్ బీజేపీలో చేరతారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. తమతో కలిసి పనిచేయాలని మోదీ కోరడం, ఆ తర్వాత చంద్రబాబుతో గంటకు పైగా సమావేశం అవ్వడం, తెలంగాణలో బీజేపీ పవర్లోకి రావాలని కోరుకోవడం, వీటన్నింటికీ లింక్ ఉందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో మోదీ ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు. అది 4 గోడల మధ్య జరిగిన సంభాషణ. అది జస్ట్ 5 నిమిషాల్లో ముగిసి ఉంటే హాట్ టాపిక్ అయ్యేది కాదు. కానీ గంటకు పైగా జరగటమే చర్చగా మారింది. ప్రస్తుతం ఎక్కడా ఎన్నికలు లేవు. తెలంగాణలో మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం వారు ఎక్కువ. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత పర్ఫార్మెన్స్ చూపించింది. అందువల్ల మరోసారి అలాగే జరిగేందుకు టీడీపీ, జనసేన సపోర్టును ప్రధాని కోరారనే చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగంగా వారిద్దరూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ తెలంగాణలో బలపడాలంటే టీడీపీ, జనసేన సపోర్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం తర్వాత ఈ పార్టీలతో మోదీకి సంబంధాలు మరింత బలపడ్డాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి బీజేపీకి దగ్గరగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో జట్టు కట్టారు. అంతకుముందు 2014లో బీజేపీతో కలిసి సాగినా ఆ తర్వాత రాజకీయ వ్యూహాల రీత్యా తెగదెంపులు చేసుకుని అదే బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలు రచించారు. అంతేకాదు మోదీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు బాబు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. మోదీకి పూర్తి అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఎన్నికల ప్రచారం ఎన్డీఏ పక్షాలకు అనుకూల ఫలితాలేమీ ఇవ్వలేదు. అప్పటికి ఏపీలో జనసేన అధికారంలో భాగంగా లేదు. కానీ ఇప్పుడు ఆ పార్టీ పవర్లో ఉంది. అందువల్ల తెలంగాణలో జనసేనకి కొంత క్రేజ్ ఉంది. టీడీపీకి తెలంగాణలో ఇప్పటికీ కొంత క్యాడర్ ఉంది. అందువల్ల ఈ రెండు పార్టీల మద్దతుతో ప్రచార సాయం పొందుతూ తెలంగాణలో తమ బలం పెంచుకునేందుకు ప్రధాని మోదీ వ్యూహం రచించారనే వాదన వినిపిస్తోంది. టీడీపీ సంప్రదాయ ఓటర్లను ఆకర్షిస్తే జనసేన యువతను ఆకర్షించగలదని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ ఎన్డీఏలో బలమైన బంధాన్ని చాటుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తర్వాత తెలంగాణలో ఇలాంటి మోడల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో బీజేపీకి సవాళ్లు ఎక్కువ. మోదీ పాపులారిటీ, అభివృద్ధి సందేశం బీజేపీని బలపరుస్తున్నాయని
ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, మోదీ నాయకత్వం కలిసి దక్షిణ భారతదేశంలో బీజేపీ విస్తరణకు దోహదపడవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి రాజకీయ చర్చలు జరగవచ్చు. ఈ భేటీ స్నేహపూర్వకంగా అభివృద్ధి దృష్టిగా ఉండగా రాజకీయ వ్యూహాలు కూడా దాగి ఉండవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.